అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని కొల్లగొట్టి భారతదేశం వైపు అన్నీ చూసుకొని వెళ్తున్నాడు. ఒక యోగి ఎదురయ్యాడు ఆయనకి, అలెగ్జాండర్ చక్రవర్తికి. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచ ప్రఖ్యాత. అలా గురుగారు చెప్పారు, నువ్వు భారతదేశం వైపు వెళ్ళకు, అక్కడ చాలామంది యోగులు ఉంటారయ్యా, ఎవడైనా ఒక యోగి నీకు తారసపడ్డాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్దని చెప్పాడు. ఆయన వినకుండా వచ్చాడు భారతదేశం. వెళ్ళిపోతుంటే నాకు ఆశనం చేసి నేను శాంతిగా ప్రశాంతంగా ఉండాలి, నాకు మంచి ప్లేస్ చూపించాడంటే ఏ ప్లేసు లేదు. ఒక గొప్ప ఆయన ఉన్నాడు, ఆయన పేరు డయోజనీషు, ఆయన దగ్గరికి వెళితే చాలు, చాలా ఆనందంగా ఉంటుందట అని చెప్తారు. అయితే నా దగ్గర తీసుకురాని అంటాడు. మీ దగ్గర రాడు ఆయన గొప్ప ఆయనకి ఎవరితో పని ఉండదు. ఆయన కుక్కలతో ఆడుకుంటాడు, సరస్సుతో అక్కడ నదితో ఉంటాడు, చెట్లతో చూస్తుంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఏ మనసుతో పని లేదండి. ఆయన రాడానంటే నేను చక్రవర్తిని వెళ్ళండి అయ్యా తీసుకురాని అంటాడు. కానీ ఎవరు ఆయన తీసుకురాలేరు. ఆయన వస్తాడు అలెగ్జాండర్ ఆయన దగ్గరికి. స్వామీజీ మీ గురించి నేను విన్నాను, మీ నా దగ్గర చక్రవర్తి పిలిస్తే రాలేదు, ఏంటో నీ గొప్పతనం చెప్పన్నాడు. ఇలాగా నా గొప్పతనం చెప్తాను, కానీ నువ్వెందుకు ఈ రాజ్యాలన్నీ కొల్లగొట్టి ఇంతమందిని చంపి ఇంత చేస్తున్నావు, దేనికోసం ఇదంతా అన్నాడు. ఎవరు? డయోజనీస్ అడిగాడు. ఎవరిని? అలెగ్జాండర్ని. ఆయన పగపగ నవ్వుతూ ఏమన్నాడంటే, ఈ రాజ్యాలతో, ఈ భోగాలతో, ఈ సిరి సంపదలతో హాయిగా ఆనందంగా జీవించడం కోసం ఏం చేస్తున్నాయ్యా అన్నాడు. ఏమన్నావయ్యా అన్నాడు. హాయిగా ఆనందంగా జీవించడం కోసం చేస్తున్నాడు. ఏంటి హాయిగా ఆనందంగా జీవించడం కోసం ఏం చేస్తున్నావా? మరి నీకు ఆనందం దొరికిందా అన్నాడు. అబ్బాయి ఇంకా దొరకలేదు, ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటయ్యా ఇన్ని చేస్తే నీకు ఆనందం దొరకలేదా? ఏమీ చేయకుండా చిన్నప్పటి నుంచి ఆనందంగా ఉన్నాను రా నేను అన్నాడు. నీలాగా నేను ఎవరిని కొలచలేదు, నీలాగా నేను ఏమీ కొలగొట్టలేదు, నేను నీలాగా ఎవరిని చంపలేదు, కానీ సంపూర్ణమైన ఆనందం. ఈ కుక్కతో ఆనందంగా ఉన్నాను, నదితో ఆనందంగా ఉన్నాను, చెట్లతో ఆనందంగా ఉన్నాను, బట్టలు ఒంటి మీద లేకపోయినా ఆనందంగా ఉన్నాను అని మాట్లాడుతుంటే అలెగ్జాండర్ చక్రవర్తి చూసి, నిజమే నేను నమ్ముతున్నాను, ఎందుకంటే మీ దగ్గరికి రాగానే నాకు ఆనందం వచ్చేస్తుంది, మీరెంత ఆనందంగా ఉన్నారని నేను నమ్ముతాను, ఎలా సాధ్యం ఇది అన్నాడు. ఎంత చేసిన నాకు ఆనందం అంటే ఏంటంటే రుచి కూడా చూడలేదు, కనీసం దరిదాపులకు వెళ్ళలేదు నేను, ఎలా ఇది సాధ్యం అంటే ఆయన చెప్పాడు. నాయన నేను చిన్నప్పుడే నా ఉనికి నేను ఎరిగాను నాయన, నా మూలాన్ని నేను పట్టుకున్నాను నాయన, నువ్వు ఇక్కడ మానేసి ప్రపంచం తిరుగుతున్నావు, ఇక్కడ దొరకలేదు నీకు ఎక్కడా దొరకదు నాయన అని చెప్పాడు. దీన్నే చెప్పాడు వేమన, మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెతుకుపోవాడు వెర్రివాడు, గొర్రె చంక పెట్టి గొల్ల వెతుకురీదన్నాడు. గొల్లవాడు చంకలా ఉంటుందట. ఎలా పెట్టుకొని ఈ గొర్రె ఉందనే విషయం మర్చిపెట్టుకుని నా గొర్రెది తిరుగుతుంటాడు. వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. మనల్ని కూడా అలా అంటారు పైవాళ్ళు, పిచ్చోళ్ళు ఇలా అని చెప్పేసి. ఆ పిచ్చి కథ వదిలించుకుంటారు అని చెప్పేసి ఇగో ఇలాంటి మహానుభావులు వచ్చి అందిస్తారు. ఎవడైతే పట్టుకుంటాడో వాడు ధన్యుడవుతాడు. చపలు కొడదాం. మన పిచ్చిని వదిలిస్తుంది ధ్యానం, యోగం. డయోజనీస్ ఆశ్చర్యపోయాడు, అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. నిజమే స్వామీజీ, మీరు చాలా ఆనందంగా ఉన్నారు, ఈ ఆనందం కోసం ఇవన్నీ చేస్తే నాకు దొరకలేదు ఏమీని, మీరు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు, మళ్ళీ జన్మ ఉంటుంది మీలా పుడతాను అన్నాడు. పక్కపక్క నవ్వాడు డయోజనీస్. అదేంటండి నేను మీలా పుడతాను తప్ప మరి నవ్వుతారేంటంటే, ఒరే నాయన నువ్వు మళ్ళీ జన్మ దాకా ఎందుకురా నాయన, శుభశ శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ఇప్పుడే చెయ్యి, రేపు చేయడానికి ఏమీ లేదు ఇక్కడ, అసలు ఇంటికి వెళ్తావా, నువ్వు ఇంటికి కూడా వెళ్ళవు నువ్వు అన్నాడు ఆయన. మహాద్రష్ట డయోజనీస్. ఎలా చెప్తారా మీరు, నేను వెళ్తాను అన్నాడు. వెళ్ళి చూడు అన్నాడు. వెళ్ళాడు. మార్గ మధ్యలో ఒక వ్యాధి వచ్చింది, కరోనా లాంటి వ్యాధి, మందు లేదు దానికి. అలెగ్జాండర్కి ప్రపంచ ప్రఖ్యాత కదా, ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రజ్ఞులు అందరూ వచ్చారు. ఆపండి అయ్యా నన్ను, మీకు ఏమైనా ఇస్తానయ్యా అన్నాడు. ఎంతో సంపద ఉంది ఆయన దగ్గర, అలెగ్జాండర్ దగ్గర. మీ సంపద మీ రోగాన్ని కుదరచదండి అని చెప్పేశారు వాళ్ళు, ఆ శాస్త్రజ్ఞులు అందరూ. మరి ఏం చేయాలా అంటే ఏమి చేయలేము. అప్పుడు ఆయనకి ఒక స్పృహ కలిగింది. దేనికోసమైతే నేను పరిగెత్తానో ఈ పరుగులాటకు అందరూ పరిగెత్తుతున్నారు, కానీ ఎవ్వడు వాడు సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఎవరికి దొరకట్లేదు. ఎందుకు దొరకలేదంటే వాడు సంపూర్ణమైన ఆనందం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి ఇది ప్రపంచానికి తెలియాలని శవపీఠ తయారు చేయమన్నాడు. అలెగ్జాండర్ అనేవాడు ఇంత కొల్లగొట్టి ఖాళీ చేతులతో వెళ్తున్నాడని చెప్పి తెలియాలని చెప్పేసి చేతులు రెండు బయటపెట్టి కాళ్ళు రెండు బయటపెట్టి ఉన్న శవపీఠ తయారు చేయించి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆనందంలో ఆనందం ఉంది, డబ్బులో డబ్బు ఉంది. ఆనందంలో ఏముంది? ఆనందం ఉంది. బంగారంలో బంగారం ఉంది. కానీ ఆనందాన్ని మర్చిపోయి మనం ఏదో దేంట్లో ఉందనుకో, దేంట్లోనే ఆనందం ఉండదు, నీ పదార్థాల్లో దొరకదు. ఇది తెలియక మనం వాటి వెంట పడతాం. అవి ఉండాలి. భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అవసరం. అలాగే డబ్బుని పక్కన పడేయకండి. డబ్బు లేకపోతే ఇక్కడ ఇవన్నీ చేయలేం మనం. అక్కడ డబ్బు అవసరం, ఉండాలి, అన్నీ ఉండాలి, ఎంత ఉండాలో అంత ఉండాలి. త్యాగరాజస్వామికి
త్యాగరాజ స్వామి గారు అన్ని విడిచిపెట్టేశారు. త్యాగరాజ స్వామి తెలుసా మీ అందరికీ? త్యాగరాజ స్వామి గారు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు పాడుతూనే ఉండేవాడు. ఆయన గొప్ప దైవానుగ్రహం ఉన్న మా గొప్ప యోగీశ్వరుడు త్యాగరాజ స్వామి. రాముడు అంటే మహా ఇష్టం. ఓసారి ఈ త్యాగరాజ స్వామి పాటలు బాగా పాడతాడని చెప్పేసి ఆ రాజుగారు, త్యాగరాజ స్వామి రాజ్యంలో ఉన్న రాజుగారు ఏం చేశారంటే త్యాగరాజ స్వామికి కొన్ని కానుకలు కావిడితో పంపించారు. బంగారు ఆభరణాలు, వజ్రాలు, కెంపులన్నీ పంపించారు. ఆయన ఒక సంగీత శాస్త్రానికి మెచ్చి పట్టుకొస్తే త్యాగరాజ స్వామి చూశాడు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నగారు అందరూ తీసుకొని దాన్ని, అబ్బాయి ఇన్నాళ్ళు నువ్వు పాటలు పాడుతున్నావు, ఏంట్రా ఏమొస్తుంది అనుకున్నావు, ఎంత సంపద వచ్చింది ఆయన, నీ పాటకి ఎంత గొప్పతనం ఉందని చెప్పి ఆనందపడుతున్నారు వాళ్ళు. అప్పుడు త్యాగరాజ స్వామి చెప్పాడు, ఇవేమీ నాయి కాదు, ఈ సంపద నాది కాదు, పరుల సొమ్ము మనకు వద్దని చెప్పేసి ఓ పాట పడతాడు అక్కడ. పరుల సొమ్ము ఇది నాకు వద్దని చెప్పేసి. అప్పుడు వాళ్ళ అన్నగారు తిట్టేసి ఆయన్ని, నువ్వు ఇంకా మారవు ఇంకా నువ్వు అని చెప్పేసి గోడ కట్టేస్తాడు, ఇంకా నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి అది పంపించేస్తాడు వెనక్కి. అప్పుడు త్యాగరాజ స్వామికి ఒక కూతురు ఉంటుంది. అప్పుడు ఒకరోజు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఒక మారువేషాలు వాళ్ళ ఇంటికి వస్తారు. ఇది రియల్గా జరిగింది స్టోరీ. వస్తే వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నీకేమీ బలగం లేదు, నీకు కూతురు ఉంది, నువ్వు ఇంతలాగా అన్నీ చేసేస్తున్నావు, నువ్వు ఏమి చేయట్లేదు కదా, నిన్ను ఎవరు చూస్తారంటే నాకు ఒక బలగం ఉంది అంటాడు ఆయన. ఎవరు నీ బలగం అన్నాడు. అప్పుడు పడాడు, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాకు తండ్రి అని పాడుతుంటే రాముడు సీత అక్కడ ఆశ్చర్యపోతారు, అలాగా ఉండిపోతారు. అన్ని రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు కుటుంబ సపరివార సమేతంగా ఫిజికల్ ఫామ్ ధరించి వాళ్ళ అమ్మాయి పెళ్ళి పల్లకి మోసారటని చరిత్రలో ఉంది. ఇది నువ్వు ఏదైతే సమర్పణ భావంతో వస్తావో నీ కోసం భగవంతుడు వస్తాడు. ధ్యానం అంటేనే సమర్పించడం, యజ్ఞం అంటే సమర్పించడం. యజ్ఞం అంటే ఏమిటి? సమర్పించడం. మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడం, పొందడం కాదు, లాక్కోవడం. దానికి ఏది జ్ఞానం అక్కర్లా. ఇవ్వడానికి చాలా కెపాసిటీ కావాలి. ఇవ్వండి, అవకాశం ఉన్నప్పుడు అంతా ఇవ్వండి, ఏది ఉంటే అది ఇవ్వండి, హాయిగా ఇచ్చేయండి. మీకు నీకు ఏం కావాలో భగవంతుడు మళ్ళీ నీకు ఇచ్చేస్తాడు. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వేం చేస్తే అది. ఆ హృదయం కావాలి మనకి, ఆ హృదయాన్ని సంపాదించుకోవాలి. నీ దగ్గర మంచిగా మాట్లాడగలవు, ధ్యానం చెప్పు అందరికీ. నువ్వు అహింసావాది అయి ఉన్నావు, పక్కవాడికి చెప్పు. నీ దగ్గర కొంచెం నీకన్నా ఎక్కువ ధనం ఉంది, పక్కవాడికి ఇవ్వి. నీ దగ్గర శక్తి ఉంది, పక్కవాడికి ఉపయోగపడు. ఇవన్నీ దైవిక లక్షణాలు. అర్థమవుతుంది తల్లి? కాబట్టి ఈ క్వాలిటీ ఎవరైతే మనిషిలో తన హృదయంలో పెంపొందుకుంటారో వాడు తెలియకుండానే వాడు ఎక్స్ప్లెయిన్ అవుతాడు. ఇది నిజమైన సేవ అన్నారు. ఏదైతే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనిషి ఇస్తూ ఉంటాడో దాన్ని నిజమైన సేవ అంటారు. అది ఎప్పుడు వస్తుందంటే, ఒక ఆయన చెప్పాడు, ఎప్పుడైతే మనిషికి తన గురించి తను తెలుస్తుందో, తన ఊరికి తను చేరతాడో, వాడు చేసేది ప్రతిదీ కూడా అది సేవ కింద లెక్క. ఎప్పుడైతే తన గురించి తను తెలుసుకోకుండా ఏదైతే చేస్తాడో అంతా అహంతో కూడా ఉంటుంది చెప్పాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఎప్పుడు కూడా ఇది మీద వేసుకోకండి. కీర్తి నిలబడదు, కీర్తి మనకి నిలబడదు. ఈ కీర్తి కోసం వెంపలాడకండి. అందం, సౌందర్యం నిలబడదు, ధనం నిలబడదు. ఏమి నిలబడుతుందంటే నీ జ్ఞానం నిలబడుతుంది. కురుతే గంగా సాగర మదనం వ్రత పరిపాలన మదవా దానం జ్ఞాన విహీనం సర్వమతేన ముక్తిం భజితన జన్మసతేన అన్నాడు. ఎవరైతే ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని గంగాసారాలకు వెళ్ళినా, ఎన్ని పూజల వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, జ్ఞానం అనేది అంకురార్పణ జరగకపోతే కనుక 100 జన్మలు ఎత్తిన మోక్షం రాదు అనేది చెప్తున్నారు అన్ని మత గ్రంథాల్లో. కాబట్టి మోక్షం కోసం పాకులాడండి, జ్ఞానం కోసం పాకులాడండి, ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ జన్మని సాధగా చేసుకోండి. ఓకేనా? గట్టిగా చెప్పలు కొడదాం. ఒక 40 నిమిషాలు ధ్యానం చేద్దామా అందరూ సంగీతంతో? ఓకే మాస్టర్స్. మళ్ళీ మృదంగ మాస్టర్ బాలాజీ గారు వచ్చారు, అలాగే రవి మన శ్రీరామ్ వైలన్. చక్కగా ధ్యానం చేసుకుందాం. బాగుందా ఈరోజు క్లాసు? గట్టిగా చెప్పాలి కొడదాం అందరూ. ఒకసారి అందరూ బయటకు వచ్చేయండి. ఈలోపు మేము ఇక్కడంతా సెట్ చేసుకునే లోపు ఈరోజు క్లాస్ ఎలా ఉందో చెప్పండి ఎవరైనా వచ్చి. ఈ పూట మధ్యాహ్నం పూట మేడం మీరు రండి.
మీ పేరు? ఈరోజు మీ అనుభూతి తెలియజేయండి మా అందరికి. హాయ్ ఫ్రెండ్స్, క్లాస్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది అది చాలా చాలా బాగుంటుందని మెడిటేషన్లో కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఓకే, యా, థ్యాంక్ యూ మేడం. రుక్మిణి మేడం, గట్టిగా చెప్పలు కొడదాం రుక్మిణి గారికి, సీనియర్ మాస్టర్. ఈరోజు పొద్దున్న నుంచి ఉన్నారు, మీ అనుభూతి తెలియజేయండి. ముందుగా ధ్యానులందరికీ నా ఆత్మాభివందనాలండి. గణేష్ గారు నాకైతే సంజయ్ కింగే గారిని మరిపింప చేస్తారండి. నాకు ఇంకా ఆయన నేను మర్చిపోయాను, గణేష్ గారే గుర్తుంటారు. ఇంకా చాలా బాగుందండి క్లాసు, చాలా 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 బాగుంది. మెడిటేషన్ కూడా చాలా బాగా కుదిరింది. అన్నీ మళ్ళీ చేసుకుందాం వైజాగ్లో క్లాసు రుక్మిణి మేడం. మళ్ళీ థ్యాంక్ యూ. ఈరోజు భోజనాలు ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పలు కొడదాం రాజేశ్వరి మేడంకి. అలాగే మనకి ఈ చక్కటి హాలు ఇవన్నీ కారకులు మన మోహన్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం, రమ గారికి. నువ్వు రా, నువ్వు చెప్పు. ఇది నా ఫస్ట్ డే, అంటే ఈరోజు నేను క్లాస్కి వచ్చాను. క్లాస్ అయితే చాలా బాగుంది. నేను మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు ఉన్నాను. మమ్మీ నేను వచ్చాము. అదిగో ఆ మ్యామ్ నాకు చెప్పారనమాట, మా అమ్మగారు ఇంటి దగ్గర ఉండేవాళ్ళం మేము. సో ఆవిడ తీసుకొచ్చారు ఇక్కడికి ఈరోజు. అలాగే సార్ కూడా రావడం వల్ల మేము కొంచెం బాగా తెలుసుకున్నాం. అంటే నేను మెడిటేషన్ అనేది స్కూల్ డేస్లో ఉండేటప్పుడు చేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫ్రీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ చాలా బాగుందండి. అంటే స్కూల్ డేస్లో ఎప్పుడో వినయ్ చేసేదాన్ని, సో మళ్ళీ ఇప్పుడు చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదా అందరికీ. సో అదంతా ఫ్రీ అవ్వాలంటే మనం మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అండ్ ఏంటంటే మనల్ని మనం మార్చుకోవచ్చు. సో అందరూ కూడా ఇలాగే క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ అండి, యాక్చువల్లీ నాకు సైలెంట్ మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను మ్యూజిక్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా క్లాస్కి వచ్చినా సరే మ్యూజిక్ నేను అంతగా వినను, ఎందుకంటే నాకు చాలా సైలెంట్గా ఉండాలి, అదే నాకు ఇష్టం. నాకు అది బాగా అలవాటు అయిపోయింది. బట్ ఈరోజు ఇది మార్నింగ్ సెషన్ చూసిన తర్వాత అసలు ఎంత బాగుందంటే అసలు అది సైలెన్స్ కాదు, అంతకన్నా అంతకు మించి ఉంది. సో ఇందాక నేను సరిగ్గా మాట్లాడలేదు, అందుకే మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాను. సారీ అబౌట్ దాట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. గట్టిగా చెప్పలు కొడదాం మేడం గారికి. ఒక్క 30 minutes మనం మెడిటేషన్ చేసుకుందామా? హాయిగా కూర్చుందాం, కళ్ళద్దాలు తీసేయండి, అన్నీ మర్చిపోండి. మనకి ఏవి ఎక్కడికి పోవు. ఒక అరగంట సేపు మనం ఇక్కడ స్పెండ్ చేద్దాం. ధ్యానము చక్కగా శక్తినిస్తుంది. ధ్యానము శివశక్తి ప్రదాయిని, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానము వజ్రాయుధం, ధ్యానము కామధేనువు, ధ్యానము కల్పవృక్షం అన్నారు మహనీయులు. హాయిగా కూర్చుందాం.
సరి సరి సరే ధ్యానము జ్ఞానము పని సరి సరి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి
హాయిగా కూర్చున్న వాళ్ళము ఆఖరి 20 నిమిషాలు శ్వాసాలు సొంతం. निर्मलवासितलिङ्गं जन्मजरूपविलासकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरादिलिङ्गं कामदहनकरं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्व
ఖాళీగా కూర్చున్న వాళ్ళము ఆఖరి 10 నిమిషాలు. చూడరమ్మ సతులాల శోభాన వాడరం కూడున్నది సతీ చూడు కొడుతనా జారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుగు సకదనాలకే మరుగు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుగు సకదనాలకే మరుగు
పాదరం చూడున్నది సతి చూడి గుడితనాచారి శోభానే 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 శోభానే. కైవల్య పదము వెంకటనాగమదివో శ్రీ వెంకటవదికి సిరులైనది కైవల్య పదము
ఆఖరి 3 నిమిషాలు శ్వాసానుసంధానం. నెమ్మదిగా 2 అరచేతులు కలపని పెట్టుకుందాం మాస్టర్స్. 5 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీసుకెళ్ళి జరుపుదాం. గట్టిగా చప్పట్లు కూడా ధ్యానానికి. Raghupathi Radha Raja Radhapati Raja Radhapati
ಜಯ ಏಳೆ ಜಯ ನೀಗುದ ಜಯ ಗರಿಯ ಮಾಡುದ ಸಜನ ಸಾಧು ಪೂಜನು ಒಳಗಿನ ಮಲ್ಲ ಬೆಳಗನ ಬೆಣ್ಣಯಂತೆ ಪಾದ ಲಕ್ಷ್ಮೀ ರಾಮಮ್ಮ ಅಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾಮಮ್ಮ. జగడభుజనముల జాజర సగినల మాంసపు జాజర జగడభుజనముల జాజర వల్లలు దురుమున ముడిచిన బరువు వల్లభు సరసపు మురుగెమున వల్లలు దురుమున ముడిచిన బరువు వల్లభు సరసపు మురిగెమున జల్లన భూపొడి జానగ బదిపై కల్లేరటి గలు జాజర జల్లన భూపొడి జానగ బదిపై కల్లేరటి గలు జాజర జగడవు వనముల జాజర సగినల మాంజపు జాజర జగడవు వనముల జాజర. భారభుజముల పై గడు సింగారం నిరబెడి గంధబొడి భారభుజముల పై గడు సింగారము నిరబెడి గంధబొడి చేరువబదిపై చింతగపడుతు సారెకు చల్లేరు జాజర చేరువబదిపై చింతగపడుతు సారెకు చల్లేరు జాజర జగడపు తనకుల జాజర అగినల మాంసపు జాజర జగడపు తనకుల జాజర అగినల మాంసపు జాజర. సగినల మంజపు జాజర జగడపు గనముల జాజర సగినల మంజపు జాజర జగడపు గనముల జాజర జాజర. గట్టిగా చెప్పలు కొడదాం ధ్యానానికి సంగీతానికి. చివరగా మన గురుగారు పాడతా ఎండ్ చేసుకుంటాం. ఆడండి, బాగా డ్యాన్స్ అయ్యండి, పసిపిల్లలు అయిపోతుంది.
చేద్దామురో అన్నయ్య శ్వాసను పడదామురో అన్నలార అక్కలార అయ్యలార అమ్మలార పిల్లలార పెద్దలార ధనికులార పేదలార ధ్యానము 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 చేద్దామురో అన్నయ్య శ్వాసను పడదాము ధ్యానము చేద్దామురో అన్నయ్య శ్వాసను పడదాము మూడు మూడలు తింటేనంట మూడు మూడలు తింటేనంట రోగి 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 అని రెండు మూడలు తింటేనంట భోగి 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 అని అన్నయ్య యోగి రాజు అవుతాడంట ఒక పూట తింటే నూరో అన్నయ్య యోగి రాజు బ్రతుకంటే ఆట బ్రతుకంటే ఆట బ్రతుకంటే పాట అంట బ్రతుకంటే నాటకమంట బ్రతుకంటే నాట్యమంట వైరాగ్యం 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 వద్దంటారో అన్నయ్య వైభోగం మనదంటారో వైరాగ్యం వద్దంటారో అన్నయ్య వైభోగం మనదంటారో ధ్యానము చేద్దామురో అన్నయ్య శ్వాస పడదామురో ధ్యానము చేద్దామురో అన్నయ్య శ్వాసను పడదామురో ఇటుబడి చెట్టంట ఇటుబడి చెట్టంట కర్మ బట్టి పడదామంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట జ్ఞానం చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట శక్తిని 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 పెంచుదామురో అన్నయ్య బుద్ధిని పంచుదామురో శక్తిని పంచుదామురో అన్నయ్య బుద్ధిని అంతే అంతే ధ్యానమంట వంద వంద ధ్యానమంట ఎంతో ఎంతో లాభమంట ధ్యానము 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 ధ్యానమురో అన్నయ్య శ్వాసను పడదామురో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో అమావాస ధ్యానమంట అమావాస ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానమంట అమావాస ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానమంట ఇంటిగాడ ధ్యానమంట పోరంగాడ ధ్యానమంట కూడిగాడ ధ్యానమంట బడిగాడ ధ్యానమంట ధ్యానమైన ధ్యానమంటారో అన్నయ్య ఎప్పుడైనా ధ్యానమంటారో ఎవరైనా ధ్యానమంటారో అన్నయ్య ఎప్పుడైనా ధ్యానమంటారో ఎవరైనా ధ్యానమంటారో అన్నయ్య ఎప్పుడంటారో
ఎందుకు రాదా ఈ సనసూయలు అందము అందరి అందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడే అందరిది గోవిందుడు అందరి వాడే పిల్లన గోవి పిలుపును వింటే పూలము జల్లును పొంగదటే పిల్లన గోవి పిలుపును వింటే పూలము జల్లున పొంగదటే రాగములో అనురాగము జందగా జగమేము ఎల ఊగదటే బృందావనము అందరిది గోవిందుడు అందరి వాడేలే నాదయోగి సెలబ్రేషన్స్ అందరూ చేయాలి డాన్స్ ప్రతి ఒక్కరు సూపర్ అందరూ గట్టి క్లాప్స్ కొడదాం గట్టిగా చప్పలు కొడదాం అందరూ ఇది కదా నాద ధ్యాన యజ్ఞం సెలబ్రేషన్స్ అంటే ఇది వైజాగ్ అనిపించారు మీరు ఒకసారి వైజాగ్ గట్టి క్లాప్స్ కొడదాం అలాగే నాదయోగి గణేష్ గారికి మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం ఎంత భాగ్యమో అసలు ఇవాళ మనందరికీ చాలా ఆనందంగా ఉంది చాలా బాగా ఇవి సెలబ్రేషన్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లోని సెలబ్రేషన్ ఉండాలి అది సంగీతం ద్వారా మరింత ఆనందాన్ని ఈరోజు పంచాం ఈరోజు మేడం చెప్తున్నారు కృష్ణతత్వం అంటే ఇదే అన్నయ్య ఎలా ఉంటాడు కృష్ణుడిలా ఉంటాడు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం కృష్ణుడికి చూశారు కదా ప్రతి చిన్న కార్యక్రమానికి వెళ్ళి ఇవాళ ధ్యాన మహాచక్రంలో సంగీత ధ్యానం చేయించే స్థాయికి ఎదిగారు ఆయన గణేష్ గారు మొన్న ప్రకృతి వ్యాలీ వచ్చినప్పుడు మనకి కడతాల్ ట్రస్ట్ మీకు తెలిసే ఉంటుంది విజయభాస్కర్ రెడ్డి గారు అని టీం వాళ్ళు చెప్పారనమాట ఒక 3 రోజుల పాటు స్టేజ్ మీద సంగీత ధ్యానం నువ్వే వాయించాలి అని చెప్పారు అన్నయ్యకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం మామూలుగా స్టేజ్ మీద 1 నిమిషం మాట్లాడే అవకాశం వస్తే చాలు ఎంతో అద్భుతం ఎంతో భాగ్యం అనుకుంటాం మనం అలాంటిది కొన్ని వేల మందిని కూర్చోబెట్టి ధ్యానం చేసే అవకాశం ఎన్నో స్టేజ్లు ప్రతి స్టేజ్ మీద ఆయనే ప్రతి వీడియోలోనే ఆయనే పిఎంసి మొత్తం ఆయనే అలా అయిపోయింది ఇవాళ పత్రి సార్ తర్వాత ఫ్లూట్ పట్టుకుని అన్ని ప్రోగ్రామ్ చేస్తున్న గణేష్ గారి గట్టి క్లాప్స్ కొడదాం చాలామంది విద్వాంసులు ఉన్నారు కానీ ఇంత భాగ్యం ఎవరికి ఉండదేమో నేను అనుకుంటూ ఉంటాను ఎందుకు అంటే కమర్షియల్గా వాళ్ళ యొక్క విద్యను ప్రదర్శించుకోవడానికి కానీ లేకపోతే జీతబత్యానికి కానీ సంథింగ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇంతమందిని ధ్యానులుగా జ్ఞానులుగా మార్చే అవకాశం ఎంతోమందికి రాదు అలాంటి అవకాశం వచ్చిన గణేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మాస్టర్ గట్టిగా చెప్పకూడదాం మా
రమణమ్మ మేడం ఒకసారి రండి, గట్టిగా చెప్పలు కొడదాం వాడికి. ఎవరో మాట్లాడండి, సైలెన్స్ ప్లీజ్. 5 minutes. బాగుందా నాద ధ్యాన యజ్ఞం? ఇవి అన్ని చోట్ల జరగాల వద్దా? అన్ని చోట్ల జరగాలి కదా. మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి దీన్ని ముందు తీసుకెళ్ళాలి. నాద ధ్యాన యజ్ఞం అన్ని చోట్ల జరగాలి, సామూహిక ధ్యానాలు జరగాలి. ధ్యానం తెలియని వాళ్ళకి ధ్యానం అందాలి, అహింసా ధర్మం అందాలి. మీ అనుభూతి? ఈరోజు అనుభవమా ఎప్పుడైనా అనుభవం? ఈరోజు అనుభవం. నిజానికి నేను ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేకపోయినా గణేష్ ఫ్లూటు అనగానే దూరం నుంచి వింటుంటాం, జూమ్లో వింటుంటాం, యూట్యూబ్లో చూస్తాం, కానీ ప్రత్యక్షంగా ఎప్పుడో కానీ అవకాశం కుదరదు. ఎలాగైనా వెళ్ళాలి అనుకొని వచ్చాను. పోనీ వచ్చిన దాన్ని మధ్యాహ్నం వెళ్ళిపోవాలి అనుకున్నా. మధ్యాహ్నం వెళ్ళిపోవాలనుకుంటే మధ్యాహ్నం సెషన్ మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మళ్ళీ ఫ్లూట్ ఉంటుంది అనగానే మీ ఇద్దరు మళ్ళీ అనుకున్నాం వచ్చిన వాళ్ళతో ఉందాం, పర్వాలేదు, ఏమైపోతుంది. అది ఈరోజు ఎక్సలెంట్. నాకు చాలా 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 అందరికీ అద్భుతంగా అలరించిన గణేష్ గారికి నిజంగా ఏమిచ్చినా తక్కువే. థ్యాంక్ యూ అమ్మా. వైజాగ్ మాస్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పొద్దున్న వినడే కాదు, మధ్యాహ్నం కూడా విన్నారు, అది మీ గొప్పతనం. అది ఇటుగా చెప్పకూడదు మీ అందరికీ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మరి సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి. డ్యాన్స్ వేయలేదు, నా పని అయిపోయింది. ఓకే, ఎందుకంటే నాద ధ్యాన యజ్ఞం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే నాదయోగ ఫౌండేషన్ ఆధ్వర్యం, ఎందుకంటే నాదం చాలా అవసరం. ఎందుకంటే నేను ఆ రోజుల్లో గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు వారు విశాఖపట్నం బొల్లయ్య కాలేజీలో కొన్ని వేల రూపాయలు ఇచ్చి రాగంతో ఎన్నో జబ్బులు క్లియర్ చేశారు. ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. స్వర సమ్మేళనం అని ఉందండి, దానివల్ల చాలా వర్క్ జరుగుతున్నాయి. నేను ఎప్పుడు వారి ఆధ్వర్యంలో ధ్యానంకి ఎప్పుడు రాలేదు, ఎందుకంటే తెల్లవారిని ఎక్కడ మెడిటేషన్కి వెళ్ళలేదు, ఏ యజ్ఞాలకి. లైవ్లో చూడడం తప్ప, మామూలుగా లైవ్లో చూడడమే. ముందుగా పిఎంసి ద్వారా ఎక్కడున్నా సరే చూసే అవకాశం వచ్చింది. ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. పత్రిజీ ఆశయంలో ఉన్నతలోక వాసులు ఎంచుకుంటారు. స్థూల శరీరదారులు మారాలంటే స్థూల శరీరదారులు అవసరం కాబట్టి స్థూల శరీరదారులు మార్చడానికి సూక్ష్మ శరీరదారులు ఎన్నుకుంటారు. అలాంటి ఒక ప్రణాళిక, విశ్వ ప్రణాళికలో భాగంగా ఒక వ్యక్తిగత ప్రణాళిక తీసుకొని అందిస్తారు. వారు మొన్న చెప్పినప్పుడు లైవ్లో విన్నాను. ప్రతి దేవాలయంకి వెళ్ళి అక్కడ ఈ సంగీత ధ్యానం చేయించి తద్వారా ఎంతోమంది ధ్యానం తీసుకురావాలి ఒక ఆలోచనతో ఒక విశ్వం నుంచి వారి ద్వారా ఒక అందింది. పత్రిగారు ఎప్పుడూ చెప్తుంటారు మనం చేసే పని. పత్రిజీ మనకు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తారు, మనం ఎప్పటిదాకా చేసే ప్రయాణం ఇప్పుడు మనం చేయబోయే పనికి సహకరిస్తుందని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది వ్యక్తులు గమనిస్తే వీళ్ళందరూ ప్రత్యేకంగా పైబడి ప్రతి నెల కూడా విశాఖపట్నంలో అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి ఎంతోమంది సీనియర్ మోస్ట్ మాస్టర్లు పత్రికారితో జర్నీ చేసిన వ్యక్తులు మనం అక్కడ వినలేం, కైలాసపూర్లో కడతారు ఎక్కడో. కానీ ఇక్కడ స్వయంగా వారి ఆధ్వర్యంలో వీరు నాద ధ్యాన యజ్ఞం కాదండి, వారు కూడా ఒక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఆ రోజులు ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మరి కొత్తపేటలో మొదలుపెట్టి వారి ప్రయాణం మరి విశ్వవ్యాప్తం అయింది. మనలో కూడా ఈరోజు మీ అందరికీ ఒక కోరిక అడుగుతున్నాను, ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ప్రయత్నించండి. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏం చెప్పారంటే బుక్లో, నేనేంటో తెలుసుకోవాలి, నాలో శక్తిని వెలిగించి సమాజానికి అందించాలి. ఏం చేయాలండి? మనం ఏంటో తెలుసుకోవాలి, మనలో శక్తిని వెలిగించి సమాజం. అలా వెలికి తీయాలంటే మనం ఏదైతే వెలికి తీద్దామనుకుంటే అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారో ఎతికి వాళ్ళతో కొన్నాళ్ళు సాంగత్యం చేయాలి. ఇప్పుడు ఈ గణేష్ గారితో మన రాజేశ్వరి తల్లి ఆ రోజుల్లో ఫ్లూట్ నేర్చుకున్న. ఫ్లూట్ అంటే చిన్న విషయం కాదండి, ప్రతిమా ఇన్స్ట్రుమెంట్ కన్నా ఇది అందులో లేడీస్ అంటే ఇంకా విషయం. అందులో ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇటువంటి యజ్ఞానికి మరి బీచ్ టీం అంతా కూడా ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మరి రమా గారు, మరి మోహన్ గారు, మరి టీం అంతా కూడా ఎంతో సహకరిస్తుంది. ప్రతి నెల కూడా ఇక్కడికి రెగ్యులర్గా వచ్చిన ఎంతోమంది సీనియర్ మాస్టర్లు ఉన్నారు సార్. 30 నెలలు బట్టి కంటిన్యూ వ్యక్తులు ఉన్నారు. ఈరోజు అక్కడ స్టీల్ ప్లాంట్ నుంచి ఇక్కడ మధురవాడ ఇంకా ఆనందపురం వరకు కూడా ఎంతోమంది మాస్టర్లు వచ్చారు. చాలా గట్టిగా క్లాస్ కొడదాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ యజ్ఞం ఉత్తరాంధ్రలో చేయడానికి నేను కూడా అవైలబుల్గా ఉంటాను సార్. ఎందుకంటే నాకు ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు అనిపించింది, అనకాపల్లిలో ఒకటి, సాలూరులో ఒకటి, శ్రీకాకుళం ఒకటి, విజయనగరం ఒకటి, పాడేరులో ఒకటి, ఈ 6 చేస్తే మంచిది అనిపించింది. అంటే ఆ జిల్లాల్లో
దానికి ఏం అవసరం లేదండి. అక్కడ ఆడియన్స్ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో మింగిలై చేయడం ఇంకా ఈజీ అయిపోతాయి సార్. ధన్యవాదాలు. అనేక ట్రస్టులు ఇక్కడికి వచ్చాయి, అనేక సెంటర్ వాళ్ళు వచ్చారు. అందరికీ ముఖ్యంగా వారికి శృతి లయ ఎటుండాలండి, శృతితో పాటు లయ Do you know why your shampoo will not give you hair growth or stop your hair fall? అందరూ రావాలి.
లేని ఆ సంగీత నాదజ్ఞానం మనకి అన్ని పల్లెల్లోని పట్టణాల్లో ఎక్కడైనా సరే ఈయనే దాని రుచిని మనకి అందిస్తున్నారు ఇప్పుడు కూడా కంటిన్యూగా. ఫిజికల్గా మన పత్రిజీ సార్ లేకపోయినా ఆయన చైతన్యం ఎప్పుడు ఈయనలో పనిచేస్తూనే ఉంటుంది అట్లాగా. సో ఆయన చేస్తాననగానే బాగా ఎక్సైట్ అయ్యి ఎలాగైనా చేయాలి. ఇక్కడ బ్యానర్ కూడా మారిపోతుంది, అయినా దాన్ని నేను పట్టించుకోలేదు. ఎలాగైనా ఈ యజ్ఞం చేయాలి ఇక్కడ. సారే మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు మామూలు మనిషి కాదు ఈయన, మీకు కనిపించడు కానీ అది చూడగలిగితే తెలుస్తుంది, ఆ ఎనర్జీ తెలుస్తుంది మీకు. సో మన దగ్గరికి వచ్చేసాడు, ఎప్పుడు మనతోటే ఉంటాడు, ఇక్కడ వ్యక్తే కదా అని అనుకుంటే చాలా తక్కువ అంచనా వేసినట్టే ఈ చైతన్యాన్ని. సో దాన్ని అందరూ గుర్తించాల్సిందిగా, ఆ స్థాయికి ఎదగాల్సిందిగా. ఆయన చదువుకున్నది 7th క్లాసు, అయినా ఇప్పుడు అపారమైన జ్ఞానంతో వాడవాడలా తిరిగి జ్ఞాన ప్రచారం ఇంత చక్కగా చేస్తున్న వ్యక్తి మన మధ్యకు వచ్చి మనతో ఉండడం నిజంగా మన అద్భుతం. మన ఒక ఎనర్జీ క్రియేట్ అయిందన్నమాట యజ్ఞాలు. ఇలాంటి యజ్ఞాలు ఇంకా ఎన్నో వాడవాడలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా తరపున మేము అందిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.